అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు గొడ్డలనేశారు. ఇంకొకళ్ళేమో నారాసుర రక్త చరిత్ర అని మీ మీదకి నెట్టేసి బ్యానర్లు వేశారు. కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి 5 ఏళ్ల తర్వాత అన్ని వాళ్ళకే మెడలో చుట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఏమంటారు ఈ ప్రశ్నల ఆవిడ లేవనెత్తిన అంశాలు కానీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి వాళ్ళకి చుట్టుకునే వరకు వచ్చిన పరిస్థితిని కానీ ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు పెద్దలు అంకంరావు గారికి, అలాగే పెద్దలు సుబ్బారావు గారికి, ముప్పాల సుబ్బారావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. అస్సలాము అలైకుం. అమ్మా, ఈ లోకంలో ప్రాణం ఉన్న ఏ జీవికైనా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఏ ప్రాణి ఉన్నా, అది మానవుడు ఉండండి, లేకపోతే పక్షులు ఉండండి, జంతువులు ఉండండి, ఎవరికైనా పుట్టిన కాడి నుంచి చనిపోయే లోపల కర్మ సిద్ధాంతం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ కర్మ ఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ దేవుడు ఏ రూపంలో అయినా సరే, అల్లా రూపంలో అయినా సరే, వెంకటేశ్వర స్వామి రూపంలో అయినా సరే, జీసస్ రూపంలో ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, పాపాలకి అన్ని విధాలుగా అన్ని దేవుళ్ళు కూడా విసిగిపోయారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి, వీడు ఆ మాటని అనకూడదు కానీ, ఇతను ఒక మంచి వ్యక్తి కాదు, పరమ చండాలుడు, నీచుడు అని సొంత చెల్లెళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. దీన్ని బట్టి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం తండ్రిని వాడారు. చనిపోయిన తర్వాత ఆయన చావుని కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందారు. రాజకీయాల కోసం తల్లి గారిని కూడా ఉపయోగించారు, చెల్లిని ఉపయోగించారు. ఇప్పుడు సునీతారెడ్డి గారి యొక్క బాధ ఏంటమ్మా? ఒక కూతురమ్మా, ఒక కొడుకు, ఎవరైనా సరే, తన మగపిల్లడైనా ఆడపిల్లలైనా తన సొంత తండ్రిని అలా ఊచకోత కోసి నరుకుతే ఇయాల్టికి 5 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆ కేసు ముందుకు వెళ్ళట్లా. ఆమె బాధ ఎవరికి చెప్పుకునిద్ది? సరే, అది జరిగింది 2019 మార్చి నెలలో అర్ధరాత్రి 14 లేదా తెల్లారి 15. ఆ యొక్క గడియలు పండితులే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన స్వామి స్వరూపానంద చెప్పాలి ఆ గడియలు. ఎందుకంటే అన్ని గడియలు ఆయనే పెడతా ఉంటాడు. అది జరిగిన ఇష్యూలో ఆ రోజు ఆయనకి అంత బాధ కలిగి ఆయన చనిపోతే, ఇయాల్టి వరకు కూడా కేసు తేలపోతే, ఆఖరికి ఛార్జ్ షీట్లో కూడా అవినాష్ రెడ్డి గారిని ఎక్యూజ్డ్గా చేర్చి, అతను ముద్దాయిగా చేర్చి, అతని యొక్క ఇది ఈ కేసులో చాలా ప్రముఖంగా ఉందని తెలియపరిచినా సరే ఆయన పట్టించుకోకుండా చెల్లెళ్ళి అడిగితే ఏముంది లేని, ఇప్పుడు పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు, ఇప్పుడు వాడిని గట్టిగా అడిగితే బీజేపీకి వెళ్ళిపోతారు. అంటే హంతకులకి, రేపిస్టులకి, ఈ సమాజాన్ని దోచుకునే వాళ్ళు బీజేపీలు తీసుకుంటారు. బీజేపీకి వెళ్తే ఏమైంది? డిపాజిట్లు రావు. బీజేపీకి వెళ్తే పులివంతల కార్పొరేటర్ నుంచి గెలవడు.